ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. తేదీ డిసెంబర్ 16 శనివారం. శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు. తిథి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్నటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్నటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటా బయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాల జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. తదుపరి ధనుర్రాశి. ధనుసు రాశి వారికి భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కొన్ని పనుల్లో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు నష్టాలు సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.